లాస్ట్కు మాట్లాడితే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే మీ యొక్క సహనం ఇబ్బంది, రెండవదేమో విషయం చెప్పకపోతే ముఖ్య అతిథిగా న్యాయం చేయలేదేమో అని ఒక బాధ. రెండింటికి బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి. బట్ ఇక మీ సహనాన్ని కూడా ఎక్కువ పరీక్షించను. 8:30 అయింది. అన్నా గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు, ఆత్మీయులు దేశపతి సీనన్న గారు, ఇప్పటిదాకా మీ ముందు మాట్లాడినటువంటి పెద్దలు, ఆయన గొప్పతనం ఏంటంటే జనరల్గా ఎవరన్నా ఎమ్మెల్యేగా ఓడిపోతే చాలా బాధపడతాం, ప్రజల మీద అలుగుతారు, కార్యకర్తల మీద అలుగుతారు. కానీ మా నిరంజనలో చూసింది ఏంటంటే అంతకు రెట్టించిన పట్టుదలతో తను శాసనసభ్యుడిగా ఓడిపోయిన ముఖ్యమంత్రి గారి దగ్గర, కేసీఆర్ గారి దగ్గర కూర్చొని ఒప్పించి మెప్పించి శాంక్షన్లు తీసుకోవడమే కాదు, రాత్రింబవళ్ళు తాను ఇంజనీరు కాదు, తాను కాంట్రాక్టరు కాదు, ఎమ్మెల్యే అంతకంటే కాదు, అయినా కూడా రాత్రింబవళ్ళు కష్టపడి తన ప్రజలకు నీళ్లు అందించాలని తపనతో కృషి చేసి వనపర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసి తన పేరే నీళ్ల నిరంజన్ రెడ్డిగా ప్రజల చేత మన్ననలు పొందినటువంటి మిత్రులు పెద్దలు నిరంజనన్న గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న శాసనసభ్యులు గౌరవనీయులు ముఠా గోపాల్ గారు, మాణిక్యరావు గారు, చింతా ప్రభాకర్ గారు, ప్రధాన వక్తగా అనర్గళంగా మాట్లాడమంటే 2 గంటలు మాట్లాడగలుగుతాడు. కానీ ఈరోజు పాపం చాలా తక్కువ సమయంలో సబ్జెక్ట్ చెప్పలేకపోయిన మా ప్రకాష్ అన్న గారు, ప్రొఫెసర్ సీతారామరావు గారు, పాపం మా వెంకటేశం అన్నకి ఇవాళ సమయాభావం వల్ల మాట్లాడలేకపోయినారు, ఇంజనీర్స్ జేఏసీ అధ్యక్షులు వెంకటేశం గారు, మా వేణుగోపాల్ స్వామి గారు, అదేవిధంగా దేవి ప్రసాద్ అన్న గారు, మరి మిత్రులు ఆనంద్ గారు, మాజీ శాసనసభ్యులు, ముఖ్యంగా మీర్ అహ్మద్ గారు. ఈరోజు మనందరం ఇక్కడ కలిసినామంటే ఇంత కీలకమైన సమయంలో అద్భుతమైన పుస్తకాలు తీసుకొచ్చినటువంటి మన శ్రీధర్ దేశపాండే గారు, మా రిటైర్డ్ కార్పొరేషన్ చైర్మన్లు, యూనివర్సిటీ విద్యార్థులు, మా సోదరీమణులు, తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు 3 అంశాలు మన ముందున్నాయి. ఒకటేమో ప్రకాష్ అన్న చెప్పారు కొంతవరకు, శ్రీధర్ గారు 2 పుస్తకాలు తెచ్చారు. కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి వక్రీకరణలు, వాస్తవాలు. రెండవదేమో 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రస్థానం. మూడోదేమో ఈ ఏడాదినర్థంలో కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసిందో, ఏ రకంగా దెబ్బతీసిందో, ఈ 3 అంశాల మీద ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా శ్రీధర్ దేశపాండే గారు, వారి గురించి చెప్పాలంటే ఎంత సౌమ్యుడు, ఓపిక, పట్టుదల, తెలంగాణ రావాలనే తపన, వచ్చిన తెలంగాణలో నీళ్లు పారాలనే తండ్లాట నేను వారిలో దగ్గరగా చూసినటువంటి వాడిని. నీతి నిజాయితీకి మారుపేరు, చాలా క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం. ఆయన గోదావరి నది మన ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశిస్తుంది. మొట్టమొదటి మహారాష్ట్ర నుంచి మన ఆదిలాబాద్ లో ప్రవేశిస్తుంది. ఆ జిల్లాలో పుట్టిన ముద్దుబిడ్డ శ్రీధర్ దేశపాండే గారు. సో దేశపాండే గారు తెచ్చిన 2 పుస్తకాలు కూడా చాలా కీలక దశలో, ఒకవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి, ఒకవైపు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చి, ఒకవైపు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాజకీయమైనటువంటి మాటలు చెప్తూ బయట రాజకీయ ప్రసంగాలు చేస్తున్నటువంటి సమయంలో ఇవాళ నిజాలను బయటపెట్టినారు. నిజంగా ఈ పుస్తకంలో ఏమాత్రం రాజకీయం లేదు. నేను ఆ పుస్తకాన్ని 2 సార్లు చదివాను. ముందు మాట రాసేటప్పుడు చదివాను, ఈరోజు ఉదయం నుంచి మళ్లీ చదివాను. నీళ్ల మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆ పుస్తకంలో 100% నిజాలు, వాస్తవాలు మాత్రమే ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ఉద్దేశపూర్వకంగా రాసిందో, ఏ ఒక్క అవాస్తవమో లేదు. నిజంగా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దన్నట్టు ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నది. ఒక సామెత ఉంటుంది, అబద్ధం నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొచ్చిందట. ఆ నానుడికి విరుద్ధంగా ఇంకా అంతకంటే ఘోరంగా
నిజం గడప దాటడం కాదు, అబద్ధాన్ని ఆ గడపలోనే పెట్టి తాళం వేసి, ఈరోజు నిజాన్ని గడపలోనే పెట్టి తాళం వేసి అబద్ధానికి రెక్కలు దొడిగి వాళ్ళు ఇవాళ ఎగిరేసినటువంటి ప్రయత్నం చేస్తా ఉంది నేటి ప్రభుత్వం, నేటి పాలకులు. అంటే వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాటన్నిటినీ కూడా ఇలా కుండబద్దలు కొట్టినట్టు దేశపాండే గారు ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఇచ్చారు. సో ఈ మూడు అంశాలను కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు. ఇలా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఎట్లుందంటే, కేసీఆర్ గారు చేసిన మంచి పనులను నిలబెడితే, వారి మంచి పనిని కొనసాగిస్తే చరిత్ర పుటల్లో కేసీఆర్ గారు నిలిచిపోతారు అనేటువంటి ఒక దుగ్ధతో, రాజకీయంతో ఈరోజు రైతుల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టైనా సరే తన రాజకీయ లబ్ధి తనకు ముఖ్యం, రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఇవాళ ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తా ఉంది. నాయకుడు అనేవాడు ఎప్పుడైనా రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్రం కోసం ఒక నాయకుడు పనిచేయాలి. ఆ నాయకుడే నిజమైన నాయకుడు అవుతాడు. ఇలా కేసీఆర్ గారు చేసిన ప్రతి పని కూడా సాగునీటి రంగంలో 100 ఏళ్ల ముందుకు ఆలోచించి ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఇలా దేశపాండే కూడా రాశారు, 3 టీఎంసీలు ఎందుకు పెట్టినరు, 3rd టీఎంసీ ఎందుకు పెట్టినరు అన్నారు. మన గోదావరి నదీ జలాల్లో మన రైట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, రేపు ఒక 50 ఏళ్ల తర్వాత నీళ్ల కరువు వస్తే ఆ వరద దినాలు తగ్గినప్పుడు కూడా నీళ్లు లాక్కొని మన రిజర్వాయర్లలో నిలుపుకోవడం కోసం దూరదృష్టితో 3వ టీఎంసీ పెట్టారు. ఇప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టినాడు, ప్రతి సంవత్సరం వరదలు వస్తుండే. పైన కర్ణాటక ఆల్మట్టి కట్టి, వాళ్ళు భీమా కట్టి, ప్రాజెక్టులన్నీ కూడా కట్టిన తర్వాత, తుంగభద్ర కట్టిన తర్వాత ఇవాళ వరద తగ్గింది. వాళ్ళకి నిండా నీళ్లు అయిన తర్వాత కానీ శ్రీశైలంకి నీళ్లు వస్తలేవు. ఎస్ఆర్ఎస్పీ కట్టినప్పుడు కూడా బ్రహ్మాండంగా గోదావరిలో నీళ్లు వస్తుండే. మీద మహారాష్ట్ర బ్యారేజీలు కట్టి ప్రాజెక్టులు కడితే ఇవాళ ప్రతి 2-3 సంవత్సరాలకు ఎస్ఆర్ఎస్పీలో కరువు వస్తా ఉంది. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రేపు 100 ఏళ్ల తర్వాత కూడా నా తెలంగాణ నీళ్ల కోసం ఇబ్బంది పడొద్దని దూరదృష్టితో ఆలోచించినటువంటి నాయకుడు ఈరోజు కేసీఆర్ గారు. కానీ రాజకీయం కోసం కేసీఆర్ కు పేరు రావద్దని ఒక రాజకీయమైనటువంటి కుట్రతోని రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టులను కొట్టుకుపోవాలని, పడావు పెట్టాలని, రైతులేమైనా సరే, రాష్ట్రం ఏమైనా సరే తనకు రాజకీయం ముఖ్యమనే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. ఇవాళ దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చాలా విషయాలు మన మిత్రులందరూ కూడా మాట్లాడారు. చెప్పిన విషయాల్లోకి పోకుండా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇవాళ దేశపాండే గారు కూడా రాశారు, తమ్మిడిహట్టి దగ్గర నుంచి ఎందుకు రీడిజైన్ చేశారు, అసలు ఎందుకు ఈ ప్రాజెక్టును మేడిగడ్డకు తీసుకుపోయారు అనేటువంటి విషయం పదే పదే ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం. ఒకడంటాడు కాంట్రాక్టర్ల కోసమని, ఇంకొకడు అంటాడు కమిషన్ల కోసమని. వాస్తవానికి 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ప్రాణహిత చెరువులకు శంకుస్థాపన చేసినారు. తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి నీళ్లు తీసుకోవాలని నిర్ణయించారు. మరి 7 సంవత్సరాలు కూడా మహారాష్ట్రలో కాంగ్రెస్, మన రాష్ట్రంలో కాంగ్రెస్, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీకి అంతర్రాష్ట్ర ఒప్పందం జరగలేదు. మరి దానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలే. ఆ రోజు ఏం చేసిండ్రు వాళ్ళు, అసలు తమ్మిడిహట్టి దగ్గర పని స్టార్ట్ చేయలే. హెడ్ వదిలి టైల్ దగ్గర ఎక్కడెక్కడో పోయి సొరంగాల దవుడు, కాలువల దవుడు, మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద వేల కోట్ల రూపాయల బిల్లులు ఎత్తిండ్రు. పని చేయకుండానే సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద 2700 కోట్ల రూపాయలు బందికొక్కుల్లాగా దోచుకున్నటువంటి ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు తమ్మిడిహట్టి దగ్గర అగ్రిమెంట్ లేదు. బీఆర్ఎస్ వచ్చింది, తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారు ఆదేశించారు. వెంటనే మహారాష్ట్ర బొల్లివంటే మా శ్రీధర్ దేశపాండే గారు, నేను, మన నీటిపారుదల శాఖ సలహాదారులు పెద్దలు విద్యాసాగర్ రావు గారు, మేమందరం ఢిల్లీ, ముంబైకి వెళ్ళాం. ఆ రోజు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, ముషర్రాఫ్ అని అక్కడ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండేవారు. మేము వెళ్లి కలిస్తే మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు. 7 ఏళ్లు గత కాంగ్రెస్ ప్రభుత్వం మీ రాష్ట్రం అడిగితేనే ఒప్పుకోలేదు, ఇప్పుడెట్లా ఒప్పుకుంటాం, మాకు 6 నెలలు అయితే ఎలక్షన్ ఉంది, సవాలే లేదు పో అన్నారు.
అప్పుడు కాంగ్రెసే, ముషరఫ్ అని నీటిపారుదల మంత్రి. తర్వాత ఎలక్షన్ అయింది, మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ పోయినాం. మళ్ళీ పోయి మాట్లాడితే మేము ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం, మేము ఒప్పుకునే ప్రశ్నే లేదన్నారు. స్వయంగా కేసీఆర్ గారు తన జన్మదినం ఫిబ్రవరి 17, 2005 తన బర్త్డేను కూడా వదిలిపెట్టుకొని నాకు తెలంగాణకు నీళ్ళొచ్చుడే నా నిజమైన జన్మదినం అనుకొని ఆయన మహారాష్ట్రకు వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని కలిశారు. హీ ప్లీడెడ్ లైక్ ఎనీథింగ్. మాకు మీతో పంచాయతీ లేదు, గత ప్రభుత్వాలు కొట్లాడినట్టు గిల్లి కజ్జాలు పెట్టుకోం, బాబ్లీ గొడవలు పెట్టుకోం, కలిసి ఉందాం, మాకు నీళ్లు కావాలని అన్ని రకాలుగా ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేశారు. అయినా వాళ్ళు ససేమిరా అన్నారు. ఇంకా ప్రయత్నం కొనసాగుతూనే ఉండే. దానికి సాక్ష్యం ఆనాడు మన తెలంగాణ ముద్దుబిడ్డ మహారాష్ట్ర గవర్నర్ ఆర్ విద్యాసాగర్ రావు గారు, సిఎస్ విద్యాసాగర్ రావు గారు. వారి ముందే గంటల కొద్దీ కేసీఆర్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మహారాష్ట్ర ఇంజనీర్లను, మా ప్రాజెక్టు యొక్క మా ప్రజల కష్టాలు, రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ ఉద్యమం గురించి చెప్పి అనేక రకాలుగా ప్రయత్నం చేసినారు. అయినా ఆ రోజు వాళ్ళు ఒప్పుకోలే. కానీ వాళ్ళు దేశపాండే గారు ఈ బుక్ లో కూడా చెప్పారు, ఒకసారి బుక్ ఇయ్యారన్న ఒకటి, దేశపాండే గారు ఈ బుక్ లో కూడా చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అంతలో ఏం జరిగిందంటే మార్చి 2005, అదేవిధంగా ఏప్రిల్ 2005 ఈ బుక్ లో ఆ లెటర్లు కూడా పెట్టారు. మార్చి 2005, ఏప్రిల్ 2005లో కేంద్ర సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి, కేంద్ర జలవనరుల శాఖ నుంచి మీరు అనుకున్న తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు, మీరు 165 టీఎంసీల నీళ్లున్నాయని అనుకుంటున్నారు, కానీ అందులో పై రాష్ట్రాలకు కేటాయించబడిన 63 టీఎంసీలు కూడా అందులో కలిసి ఉన్నాయి. పై రాష్ట్రాలు తిరిగి ప్రాజెక్టులు కట్టుకుంటే ఆ 63 టీఎంసీలు కిందికి రావు, అక్కడ మీకు ఉండేది 102 మాత్రమే. ఆ 102లో మీరు ఎన్ని డైవర్ట్ చేసుకోగలుగుతారో ఒక్కసారి పరిశీలించుకోండి అన్నారు. అందులో టైం లేదని చదవలేకపోతున్నా. అందులో అది సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్ కూడా చదువుమని శ్రీధర్ గారు ఇస్తున్నారు, ఈ బుక్ లో ఉంది, మీరు చదవచ్చు. అందులో నీళ్లే లేవు అన్నారు. మరి 102 టీఎంసీలే ఉన్నాయి. అది 152 మీటర్ల ఎత్తులో కడితే మహారాష్ట్ర అంతకు ఒప్పుకుంటలేదు. ఒకవేళ దాన్ని 148కో 150కో తగ్గిస్తే డైవర్టబుల్ వాటర్ ఏ 40-50 టీఎంసీలకు పరిమితమవుతుంది. అంటే అప్పుడు కేసీఆర్ గారు ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ నీళ్లు లేని చోట ప్రాజెక్టును ప్రతిపాదిస్తే విజ్ఞత కలిగిన తెలంగాణ ఉద్యమకారుడు, ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఆ నీళ్లు లేని చోట ప్రాజెక్టును కొనసాగించాలనా, నీళ్లున్న చోటికి మార్చి తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వాలన్నా ఇవాళ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన కేంద్ర ప్రభుత్వానికి చెందిన వ్యాప్కోస్ను పిలిచి మా పరిస్థితి ఇట్లా అయింది, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్, అదేం ప్రైవేట్ ఏజెన్సీ కాదు, ప్రైవేట్ కాంట్రాక్టర్ కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ కు చెప్పి మా పరిస్థితి ఇట్లయింది, మాకు ప్రత్యామ్నాయం చూపించండి అని అడిగారు. ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ అత్యాధునిక టెక్నాలజీ లైడార్ సర్వేను ఉపయోగించి వాళ్ళు డీటెయిల్డ్ గా స్టడీ చేసి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టుకోండి, ఇక్కడ 280 టీఎంసీల నీటి లభ్యత ఉంది అని చెప్పారు. అప్పుడు కేసీఆర్ గారు బాగా ఆలోచించి 280 ఉంది అని 160 టీఎంసీలు ఇక్కడ ఉన్నాయి అనుకుంటే ఆడ ఉన్నదే 102, అందులో డైవర్టబుల్ అంతకంటే తక్కువ అవుతుందని ఇవాళ అక్కడికి మనం మార్చి సెంట్రల్ వాటర్ కమిషన్ కు ప్రతిపాదన పంపితే 240 టీఎంసీల నీళ్లు వాడుకునే విధంగా సిడబ్ల్యూసీ మనకు అనుమతి ఇచ్చింది. ఇది ఎందుకు మారింది? ఇప్పుడు ఎవడన్నా అకల్మన్ కు ఇషారా కాఫీ అన్నట్టు, ఏదో గుడ్డెది చేర్ల పడ్డట్టు, దునపోనిందంటే దుడ్డని కట్టేయమన్నట్టు రాజకీయంగా విమర్శలే తప్ప నిజాలు తెలుసుకొని మాట్లాడతలేరు. ఈ బుక్ లో చాలా స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్ ను కూడా దేశపాండే గారు పెట్టారు. తమ్మిడిహట్టి నుంచి ఎందుకు మేడిగడ్డకు మార్చినామంటే నీళ్లు లేవని మనం చెప్పలే, కేంద్ర ప్రభుత్వం చెప్తే మార్చడం జరిగింది. నంబర్ 1. ఇంకా కొంతమంది మూర్ఖులు గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తుండే, గ్రావిటీ ద్వారా వస్తుంటే ఉత్తగా లిఫ్ట్ పెట్టిండు, కరెంట్ బిల్లు పెరిగిందని మాట్లాడుతుంటారు. ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు దేశపాండే గారు. నేను ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా ఉన్నాను. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు రావు.
అందులో కూడా 42 మీటర్ల లిఫ్ట్ ఉన్నది. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి పదే పదే గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తుండే మీరు లిఫ్ట్ పెట్టింది అనవసరంగా అని ఒక దుష్ప్రచారం చేసిండ్రు. ఆ నిజాలను కూడా ఆధారాలతో సహా దేశపాండే గారి పుస్తకంలో పెట్టారు. రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించిన విషయం మా అన్నగారు చెప్పింది, నేను దాంట్లోకి బోన్. వాళ్ళు కూడా మేడిగడ్డ కట్టాలన్నారు తప్ప మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరుకు సాధ్యం కాదు అన్నారు. దాన్ని వక్రీకరించి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు, నీళ్ల మంత్రి ఉత్తమ్ మాట్లాడతాడు. గోబల్స్ ప్రచారం. ఆ నిజాలను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఆ లెటర్ ను కూడా ఇందులో పెట్టడం జరిగింది. అదే విధంగా కాస్ట్ పెరిగింది అని కొంతమంది మాట్లాడతారు. మరి పని పెరిగితే కాస్ట్ పెరగదా? ఆయకట్టు పెరిగితే కాస్ట్ పెరగదా? ఇవాళ మీరు ప్రతిపాదించిన ప్రాణహిత చేవల్ల 16 లక్షల ఎకరాలు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు 18,25,000 కొత్త ఆయకట్టు, 18,87,000 ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు, రెండు కలిపితే 37 లక్షల ఎకరాలు. మరి ఎక్కడ 16 లక్షలు, ఎక్కడ 37 లక్షల ఎకరాలు? మీరు పెట్టిన రిజర్వాయర్ల సామర్థ్యం 16 టీఎంసీలు అయితే రేపటి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 141 టీఎంసీల సామర్థ్యాన్ని కేసీఆర్ గారు మరి పెంచడం జరిగింది. నీకు నిల్వ సామర్థ్యం పెరిగింది, ఆయకట్టు పెరిగింది, అదేవిధంగా భూసేకరణ. ఆనాడు వాళ్ళు ప్రాజెక్టుకు 1000 కోట్ల రూపాయలు భూసేకరణకు పెడితే ఎకరానికి 2 లక్షలు పెట్టే కేసీఆర్ గారు 10 లక్షలు 11 లక్షలకు రైతులకు ఇస్తే భూసేకరణ కాస్టు 1000 నుంచి 6,100 కోట్ల రూపాయలకు పెరిగింది. ఆ రకంగా అనేక విషయాలు. ఆ రోజు ప్రాణహిత చేవెళ్లలో ఒక రోజుకు 1.8 టీఎంసీ మాత్రమే ఎత్తడానికి అవకాశం ఉండే, కానీ దాన్ని 3 టీఎంసీలకు పెంచాం. రేపు భవిష్యత్తులో రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఏదో ఓ రోజు గోదావరి ట్రిబ్యునల్ పడుతుంది, ట్రిబ్యునల్ పట్టే నాటికే మన ప్రాజెక్ట్ అయిపోయి ఉంటే సచ్చినట్టు ఆల్రెడీ ఖర్చు జరిగింది కదా అని నీటి కేటాయింపులు ఉంటాయి. రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి, తెలంగాణ జాతి హక్కులు కాపాడాలని చెప్పి దూరదృష్టితో కేసీఆర్ గారు 1.8 టీఎంసీ నుంచి 3 టీఎంసీకి మార్చారు. ఇవన్నీ జరిగితే కాస్ట్ పెరగదా? అయినా మన దేశంలో ఇందులో రాసిన శ్రీధర్ దేశపాండే గారు ఏ ప్రాజెక్టు కూడా 10 రెట్లు 5 రెట్లు ప్రాజెక్టు కాస్ట్ పెరగకుండా పూర్తయిన ప్రాజెక్టే లేదు ఈ భారతదేశంలో. ఇందులో చాలా స్పష్టంగా పేజ్ నంబర్ 25లో మీరు చూసినట్టయితే ఏ ప్రాజెక్టుకు ఎన్నెన్ని రెట్లు పెరిగింది అనేది కూడా చాలా స్పష్టంగా వారు చెప్పారు. నాగార్జున సాగర్ ప్రారంభించినాడు 122 కోట్లతో కడతామన్నారు, అయిపోయే వరకు 1183 కోట్లు అయింది, అంటే 10 రెట్లు పెరిగింది. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో కడతామన్నారు, అయిపోయే నాటికి 4,300 కోట్లయింది, అంటే 100 రెట్లు పెరిగింది. ఇకపోతే జూరాల 70 కోట్లతో కడతామంటే పూర్తయ్యేసరికి 1815 కోట్లయింది. అదేవిధంగా పులిచింతల 565 కోట్లతో కడతామంటే 1816 కోట్లయింది. ఇట్లా అన్ని ప్రాజెక్టుల వివరాలు ఉన్నాయి, అన్ని కాంగ్రెసే కట్టింది. సో ఏ ప్రాజెక్టు కూడా 10 రెట్లు 5 రెట్లు పెరగకుండా ఇప్పుడు పూర్తి కాలే. ఇన్ఫాక్ట్ కాళేశ్వరం ఈ రాష్ట్రంలో కట్టిన అన్ని ప్రాజెక్టుల కంటే అతి తక్కువ పెరుగుదలతో పూర్తయిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. ఐఎమ్ ఛాలెంజింగ్. అతి తక్కువ పెరిగింది. ఏ ప్రాజెక్ట్ అయినా 10 రెట్లు 20 రెట్లు 50 రెట్లు పెరిగింది. సో లోయెస్ట్ ఎస్కలేషన్ తో పూర్తయిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇక పెరిగిందని వీళ్ళు గోబల్స్ ప్రచారం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, పేపర్లలో కాళేశ్వరం సర్వే కోసం డిజైన్ కోసం 677 కోట్లు ఇచ్చిందని వచ్చింది పేపర్లో హెడ్డింగ్. ఎవరో పోయి జస్టిస్ ఘోష్ కమిషన్ కలిసిందట, కలిస్తే ఘోష్ గారు ఏదో అడిగిందని 677 కోట్లు మీరు సర్వే డిజైన్ కి ఇస్తారా అని ఘోష్ ఆయనను బాగా నిలదీశారని, వీళ్ళు నీళ్లు నమిలారని తెల్లారి ఏ పేపర్ చూసినా ఫ్రంట్ పేజ్ బ్యానర్ 677 కోట్ల సర్వేకు డిజైన్ కని. ఈ బుక్ లో జీవోలతో సహా పెట్టిండు దేశపాండే గారు. జోక్ ఏంటంటే ఆ జీవో నంబర్ 40 జీవో నంబర్ 40 18/1/2016 దానికి ఇచ్చిన డబ్బు ఎంత అంటే 677 లక్షలు, అంటే 6,77,00,000. పేపర్లలో ఏమొచ్చింది? 677 కోట్ల రూపాయలు సర్వే డిజైన్ కి ఇచ్చింది. ఇది ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఇది మళ్ళీ ఏ పేపర్ చూడండి మీరు తెల్లారి. ఇదంతా ఎక్కువ 6 నెలల కింద ముచ్చట నేను చెప్పేది.
గోల్స్ కమిషన్ ముందు హాజరై నీళ్లు నమిలిందని బ్యానర్ ఐటమ్ ఏ పత్రికనైనా 677 కోట్లు కాళేశ్వరం డిపిఆర్కి ఇచ్చిండ్రు. ఇచ్చిందేంది 677 లక్షలు. అంటే ఎంత తిమ్మిని బమ్మిని చేసి ఎంత దుష్ప్రచారం చేస్తుండ్రో దాన్ని కళ్ళకు కట్టినట్టు ఆధారాలతో సహా దేశపాండే గారు ఈ పుస్తకంలో పెట్టారు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. ఇక అవినీతి గురించి మాట్లాడతారు. ప్రాణహిత చేవెలలో ఇందాకే చెప్పాను, ప్రాణహిత చేవెలలో 7 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే పనిచేసింది తక్కువ, సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ల మీద బిల్లులు లేపింది ఎక్కువ. 2600 కోట్లు తట్టెడు మట్టెత్తకుండా రూపాయి పనిచేయకుండా టెండర్లు పిలిచి అడ్వాన్స్లు ఇచ్చిండ్రు కాంట్రాక్టర్లకు 2300 కోట్లు. వీళ్ళు ఈ దుర్మార్గులు ఇవాళ బీఆర్ఎస్ ని పట్టుకొని ఇవాళ అవినీతి అవినీతి అని మాట్లాడతారు. ఎట్లుండదంటే ఏదో గొంగట్లో కూర్చొని ఏదో ఎంటికలు ఏరుకున్నట్టు అది కాంగ్రెస్ వాళ్ళ కథ. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. కానీ ఇవాళ వాళ్ళు ఒక మంచి పని జరిగితే ప్రజల్లో బీఆర్ఎస్ కు మంచి పేరు వస్తుందని ఒక దుష్ప్రచారానికి వాళ్ళు ఒడిగొడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. నది లేని చోట రిజర్వాయర్లు కడతారా అని మాట్లాడింది. మన మల్లన్న సాగర్ కడితే నది లేని చోట రిజర్వాయర్లు కడతారా, ఇది ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో అని కూడా మాట్లాడు, పేపర్లలో చూడు, ప్రజల మైండ్ ఖరాబ్ చేసుడు. ఎక్కడనో కాదు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కండలేరు ప్రాజెక్టులు నది లేని చోట 68 టీఎంసీలతో కట్టారు. గోరకల్లు ప్రాజెక్టు 10 టీఎంసీలతో ఉంది. వెలిగొండ 41 టీఎంసీలతో ఉంది. వెలిగోడు 17 టీఎంసీలతో ఉంది. ఆ బ్రహ్మంగారి మఠం 17 టీఎంసీలతో ఉంది. అవన్నీ వదిలిపెట్టండి. నిర్ణయాలు చంద్రబాబు నాయుడు మళ్ళీ కొత్త కథ పెట్టిండు, మన తెలంగాణకు అన్యాయం చేసేది. మీరందరూ కూడా చూస్తున్నారు. గోదావరి బంకచెర్ల లింక్ అని స్టార్ట్ చేసిండు. ఇక కృష్ణా నీళ్లు ఎత్తుకపోయినాం, ఇక గోదావరి నీళ్లు ఎత్తుకపోతామని స్టార్ట్ చేసిండ్రు. ఆ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టులో భాగంగా నది లేనటువంటి చోట ఇవాళ బొల్లంపల్లి రిజర్వాయర్ 150 టీఎంసీలతో కట్టడానికి ఇలా ఆంధ్రప్రదేశ్ రూపకల్పన చేసింది. ఏ నది లేదు. ఇందాక నేను చెప్పినేమో ఆల్రెడీ కట్టిండ్రు. ఇప్పుడు బనకచెర్ల గోదావరి లింకులో 150 టీఎంసీలతో నది లేని చోట రిజర్వాయర్ కట్టి వరద ఉన్నప్పుడు నీళ్లు నింపి పెట్టుకోవడానికి ఇలా ఆంధ్రప్రదేశ్ మళ్ళా తయారు చేస్తా ఉంది. ఇక మనోళ్ళేమో కేసీఆర్ గారేమో దూరదృష్టితోని తెలంగాణకు రేపు హైదరాబాద్ దగ్గరుంటది, పారిశ్రామిక అవసరాలుంటాయి, హైదరాబాద్ పెరుగుతుంది, రేపు త్రాగునీరు అవసరమని ఒక 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టిండు. నిజానికి నేను ఆ జిల్లా మంత్రిని. నేను 1-2 సార్లు మాట్లాడినా, సార్ ల్యాండ్ ఎక్విజిషన్ బాగా ఇబ్బంది అవుతుంది, రైతులతో ప్రెజర్ వస్తుందంటే వారు ఒక మాట అన్నారు, హరీష్ కొద్దిమంది కుటుంబాలు నష్టపోతాయేమో, ఇప్పుడు కొద్దిగా కష్టమైతుందేమో, కానీ రేపటి లక్షల వేల కుటుంబాలు బతుకుతాయి. రేపటి తెలంగాణకు ఇది జీవధార అవుతుంది. మళ్ళా గట్టలేము, కష్టమైనా సరే రేపు మనం రాజకీయాలు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం, నీళ్లు శాశ్వతం. ఇది హైదరాబాద్ దగ్గరగా ఉంది, 50 టీఎంసీ రిజర్వాయర్ కట్టాలని చెప్పి పట్టుబట్టి ఆయన గారు ఆ రిజర్వాయర్ ని కట్టించారు. ఇవాళ అదే వరమైంది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంతగానే ఏమెగురుతుండు. కాళేశ్వరం కూలిందని ఒక దిక్కు అంటాడు, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు 20 టీఎంసీల నీళ్లు తెస్తా అని 6,000 కోట్లతో టెండర్లు పిలిచిండు. మరి కాళేశ్వరమే కూల్తే నువ్వు మల్లన్న సాగర్కి వెళ్ళి 20 టీఎంసీల నీళ్లు ఈ హైదరాబాద్ కు మంచి నీళ్లు మూసి శుద్ధి చేయడానికి ఎక్కడి నుంచి తెస్తావో సమాధానం చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళు చెప్పేది అబద్ధం. ఆయనకు తెలుసు కాళేశ్వరం ఉందని. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం. అది ఉంది కనుకనే ఇవాళ ఆనాడు కేసీఆర్ దూరదృష్టితో కట్టిండి కనుకనే నువ్వు ఇవాళ హైదరాబాద్కి 20 టీఎంసీలు తెస్తా అంటున్నావు. అది కట్టకపోతే ఆ నీళ్లు వచ్చినాయి. ఇవాళ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే కేసీఆర్ రాజకీయాలు ఆలోచించలే, కేసీఆర్ తెలంగాణ భవిష్యత్తును ఆలోచించిండు. భవిష్యత్ తరాల బతుకుదెరువు గురించి ఆలోచించి ఆనాడు ప్రాజెక్టులు రూపకల్పన చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం చేశాం. మరి ఇంకా నిన్నెక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి ఎంత జోక్ అంటే ఇవన్నీ కాళేశ్వరం. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇందాక ప్రకాశ్ అయినా కూడా చెప్పిండు, ఎవడన్నా ఇసుక మీద కట్టడా అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, ఈ దేశంలో గాని ప్రపంచంలో గాని ఎక్కడన్నా బ్యారేజీలు కడితే 2 టీఎంసీలు 3 టీఎంసీల కంటే ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉండదు అని మాట్లాడిండు. మరి ఆయన అయితే చదువుకున్నోడే, విజ్ఞుడే, విజ్ఞానవంతుడే. కానీ ఆయన కూడా
అవివేకంతో, అజ్ఞానంతో లేదా రాజకీయ దురుద్దేశంతో తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. 2 టీఎంసీలు 3 టీఎంసీల కంటే బ్యారేజే లేదట. మన దేశంలోనే గంగా నది మీద ఫరక్కా బ్యారేజ్ 30 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నది. దాని డెడ్ స్టోరేజే 7 టీఎంసీలు ఉంటుంది ఫరక్కా బ్యారేజ్ లో. వీళ్ళంటారు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 7 టీఎంసీలు 6 టీఎంసీలు కెపాసిటీని ఎట్లా కడతారు? 2-3 కంటే ఎక్కువ ఉండదు అన్నారు. ఇవాళ చూస్తే ఒక్కటి కాదు, అస్సాంలో సంకోష్ బ్యారేజ్ 15 టీఎంసీల సామర్థ్యం. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ బ్యారేజ్ 20 టీఎంసీల సామర్థ్యం. అదేవిధంగా ఉత్తరాఖండ్ లో తెహ్రీ బ్యారేజ్ 11 టీఎంసీలు, ఉత్తరప్రదేశ్ లో గంగా బ్యారేజ్ 13 టీఎంసీలు. ఇట్లా ఎన్నో బ్యారేజీలు ఉన్నాయి. కానీ రాజకీయాల కోసం ఈయన మాట్లాడుతుంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 టీఎంసీల కంటే ఎక్కువ బ్యారేజే లేదట ప్రపంచంలో. ఇప్పటికైనా సోయి తెచ్చుకో, ఆ అజ్ఞానంతో మాట్లాడి విలువ తీసుకోవద్దని చెప్పి కూడా నేను ఆయనకి హితవు పలుకుతా ఉన్నాను. సో ఇలాంటి విషయాలను శ్రీధర్ గారి పుస్తకంలో చెప్పారు. అంటే విమర్శకులకు మూతోడ్ జవాబ్, ఈట్ కా జవాబ్ పత్తర్ సే దియే అన్నట్టు తన అద్భుతమైనటువంటి రచనతో ఇవాళ కాళేశ్వరం మీద విమర్శకులకు సరి అయినటువంటి సమాధానాన్ని, ధీటైనటువంటి సమాధానాన్ని అందించారు. ఎవడన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే పుస్తకం ఇచ్చి చదువుకొని రారా భయం చెప్పాలి అంతేగా. ఈ చదువుకొని వచ్చినాక కాళేశ్వరం గురించి మాట్లాడడానికి వాడు మళ్ళీ మాట్లాడాడుగా. చాలా సార్లు నేను సవాల్ కూడా వేసినాం, బహిరంగ చర్చకు రెడీ పోయి నేను వస్తా అంటే ఎవరు రారు. ఎందుకంటే మన దగ్గర సమాధానం ఉంది, నిజాయితీ ఉన్నది, మనం చేసిన పనిలో చిత్తశుద్ధి ఉన్నది కనుక వీళ్ళెవరు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనబట్టలేదు. సో ఇట్లా కాళేశ్వరం మీద ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను ఇంకా డీటెయిల్స్ పోను. కాళేశ్వరం మీద ఇంకా చాలా విమర్శలకు, అనుమానాలకు, అపోహలకు సరి అయినటువంటి సమాధానం ఇచ్చారు. ఇకపోతే 10 ఏళ్ల ప్రస్థానం రెండోది. మూడవ అంశం కాంగ్రెస్ పార్టీ ఏడాది అర్థంలో ఏం చేసింది. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడదాం. ఏడాది అర్థంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అది చెప్పినాక 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్తే మీకు మంచిగా అర్థమవుతుంది. ఎక్కువ టైం తీసుకోండి, షార్ట్ గానే చెప్తా. సో ఏడాది అర్థమైంది కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఏం సాధించింది. 2 బడ్జెట్లు పెట్టినారు, సాధించిండ్రు. కొన్ని ఏం సాధించిండ్రో అదొక్కసారి మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. వచ్చి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పొచ్చారు. టీవీ పెట్టగానే ఇరిగేషన్ శాఖ కార్యదర్శి మన తెలంగాణ ఈఎన్సీ మాట్లాడుతుండ్రు, కేఆర్ఎంబీ మీటింగ్ అయిపోయింది, ప్రాజెక్టులన్నీ కూడా అప్పచెప్పాలని నిర్ణయం చేసినాం, ప్రాజెక్టులు అప్పచెప్పి వచ్చినామంటారు. కేసీఆర్ గారు చూడంగానే అయ్యో ఎంత పని అయిపోయాయని బాధపడ్డాడు. 10 ఏళ్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పలే. ముందు కృష్ణానదిలో మా వాటా తేల్చండి, కృష్ణానదిలో మా నీళ్లు మాకు వచ్చిన తర్వాతనే ప్రాజెక్టులు అప్పచెప్తామని 10 ఏళ్లు మనం అప్పచెప్పకుండా ఆపితే వీళ్ళు దద్దమల్ లెక్క రాగానే 3 నెలలకే ప్రాజెక్టులు అప్పచెప్పారు. కేసీఆర్ బయటకెళ్లి నల్లగొండలో గర్జించిండు. ఎట్లా అప్పచెప్తారు, రేపు మా నల్లగొండ, మా మహబూబ్ నగర్, మా ఖమ్మం ఎడారైపోతుంది, ఈ ప్రాజెక్టులు ఎట్లా అప్పచెప్తారని ఒక బహిరంగ సభ పెట్టి కేసీఆర్ గర్జిస్తే తెల్లారి మళ్ళీ ఉరికొచ్చి అసెంబ్లీ పెట్టి లేలే మేము ఇయ్యం వాపస్ తీసుకుంటాం అని అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళా వెనుకడుగు వేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ చేసిన మొదటి గొప్ప పని. ఇక రెండవది మీరు మొన్న చూసిండ్రు, మొన్నదాకా మనం ఒకటే తిడుతురు 66, 34 యాడికెళ్ళి వచ్చింది ఇది మీ నిర్వాకం. ఆనాటి సమైక్య రాష్ట్ర పాలకుల పుణ్యం, ఆనాటి బచావత్ ట్రిబ్యునల్, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ 299, 512 అనేటువంటిది నిర్ణయించింది. ఎందుకంటే ఆంధ్రాకు మీరు 512 టీఎంసీల నీళ్లు కేటాయించి ప్రాజెక్టులు కట్టి ఆయకట్టు క్రియేట్ చేసిండ్రు. తెలంగాణకు 299 మీరు చేసిన ఘనకార్యం. మరి అప్పుడు ఏమైతుంది, నీళ్లు పంచుకునేదాకా 2 రాష్ట్రాల మధ్య ట్రిబ్యునల్ పునః పంపిణీ జరిగేదాకా ఇదే పద్ధతి కొనసాగించాలని తాత్కాలిక అగ్రిమెంట్ జరిగింది. దాని మీద నోటుకొచ్చినట్టు మాట్లాడిన వీళ్ళు కూడా పోయి మొన్న గదే అగ్రిమెంట్ చేసిండ్రు. ఇప్పుడు ట్రిబ్యునల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎంత దుర్మార్గం, ఎంత చేతగాని కాంగ్రెస్ అంటే కేసీఆర్ ఉండంగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండంగా ప్రతి సంవత్సరం 34, 35, 36% నీళ్లు వాడినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం కృష్ణానదిలో కేవలం 27% మాత్రమే మనం వాడుకొని
83% ఇవాళ ఆంధ్రాకి అప్పచెప్పింది. అంటే మీరు ఆ 34 కూడా వాడలేని చేతగాని దద్దమ్మలు కదా. అంటే వాడలేకనా లేక ఆంధ్రప్రదేశ్కో చంద్రబాబుకో దాసోహమైనరా? వాస్తవానికి కృష్ణా నదిలో ఈ సంవత్సరం 990 టీఎంసీల నీళ్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ 715 అంటే 73% వాడుకున్నది. తెలంగాణ 275 టీఎంసీ అంటే 27% మాత్రమే తెలంగాణ వాడుకున్నది. అంటే దాదాపు మనకున్న తాత్కాలిక ఒప్పందం ప్రకారం కూడా మరో 65 టీఎంసీలు తెలంగాణ నష్టపోయింది. 65 టీఎంసీలు అంటే 6,50,000 ఎకరాల్లో వరి పంట పండించవచ్చు. ఒకవైపు ఖమ్మంలో పంటలు ఎండినాయి, నల్గొండలో పంటలు ఎండినాయి, మహబూబ్ నగర్ లో భీమాకు క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు, మరి జూరాలకు క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు, మరి అదే విధంగా నెట్టంపాడి కింద కూడా క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు. నీళ్లున్నాయి. కాంగ్రెస్ చేతగానితనం వల్ల క్రాప్ హాలిడేలు పంటలెండు తెలంగాణ వంతైంది, నీళ్లు మాత్రం ఇలా ఆంధ్రాకు పోయినటువంటి పరిస్థితి. దీని మీద అడిగితే సమాధానం లేదు. అబద్దాలు చెప్పడంలో పోటీలు పడుతున్నారు. ఈ నీళ్లు తెచ్చుకునే తెలివితేటలు లేవా మీకు అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. ఇది కాంగ్రెస్ చేసిన గొప్పతనం. నంబర్ 3, కేసీఆర్ గారు జీవో నంబర్ 34 జూన్ 28, 2021 నాడు ఒక జీవో తెచ్చిండ్రు. ఏంటిది ఆ జీవో? శ్రీశైలం అనే ప్రాజెక్టు హైడల్ జనరేషన్ కోసమే కట్టిన ప్రాజెక్ట్ అది. కానీ వాళ్ళు పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. బిడ్డ మీరు నీళ్ళు అటు తీసుకుపోతారా? తెలంగాణకు ప్రాధాన్యత ఏంది? రైతులు. 34 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. నా రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, 24 గంటల కరెంట్ ఇవ్వడమే నా ప్రభుత్వ లక్ష్యం అనుకొని మేము శ్రీశైలంలో ఫుల్ కెపాసిటీ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పి జీవో ఇచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం, మన నాయకుడు కేసీఆర్. 2021లో మనం జీవో ఇచ్చాం. దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోయింది. ఈ కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న సుప్రీంకోర్టులో పోయి చెప్తుంది, లేలే మేము కరెంటు పూర్తిగా ఉత్పత్తి చేయం, జీవోను సవరించుకుంటాం, నీళ్లు ఉంచుతాం శ్రీశైలం. ఎవరి కోసం ఉంచుతావు? రాయలసీమకు పోయితందుకా? ఆంధ్రాకు పోయితందుకా? కేసీఆర్ ఏమో తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి, 24 గంటల కరెంట్ ఇవ్వాలని మనమేమో విద్యుత్ ఉత్పత్తికి జీవో ఇస్తే, సుప్రీంకోర్టులో పోయి ఈనాడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ జీవోను సవరించుకుంటాం, అవసరమైతే కరెంట్ ఉత్పత్తి నిలిపివేస్తాం, తక్కువ చేసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టులో కమిట్మెంట్ ఇచ్చి వచ్చారు. ఇది రేవంత్ రెడ్డి ఈ తెలంగాణకు చేస్తున్నటువంటి ఘనకార్యం. ఇక చేసిన సెక్షన్ 3 కేసీఆర్ సాధించిన గొప్ప విజయం. చాలా మందికి దాని విలువ అర్థమైతలేదు. కృష్ణా నదీ జలాల పునః పంపిణీ జరగాలని జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జూలై 2014లోనే ఢిల్లీకి వెళ్లి ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి ఉమాభారతి గారిని కలిసి కృష్ణా నదిలో నీళ్ల పునః పంపిణీ జరగాలని సెక్షన్ 3 కింద మనం పిటిషన్ పెట్టడం జరిగింది. ఎంత కమిట్మెంట్ ఆలోచించండి. సర్దుకోనేలే, ఉద్యోగుల పంపిణీ జరగలే, కూసుంతందుకు సెక్రటరియట్ చక్కగా లేదు. కానీ నెల రోజుల్లోనే ఢిల్లీకి వెళ్లి కృష్ణా నదీ జలాలు తిరిగి పంచాలి, మాకు తెలంగాణకు 68% హక్కున్న దాంట్లో పరివాహక ప్రాంతం ఉన్నదని చెప్పి ఒక్క నెలలోనే ఢిల్లీకి పోయినటువంటి నిజాయితీ బీఆర్ఎస్ ప్రభుత్వంది, కేసీఆర్ది. ఆ రకంగా పోరాడి గడ్కరీ గారిని కలిసి, షెకావత్ ని కలిసి, ప్రధానమంత్రిని కలిసి కాలికి బల్బం కట్టినట్టు తిరిగి వినకపోతే సుప్రీంకోర్టు మెట్లెక్కి చివరికి కేంద్రం దిగొస్తే సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసి షెకావత్ గారిని బుదిగరిచ్చో, భయపెట్టో, ఒత్తిడి పెట్టో సెక్షన్ 3ని సాధించిండు కేసీఆర్. ఆ సెక్షన్ 3 అంటే ఏంది? మొత్తం కృష్ణా నదిలో పరివాహక ప్రాంతం ఆధారంగా తెలంగాణ, ఆంధ్ర మధ్య నీళ్ల పునః పంపిణీ. పరివాహక ప్రాంతం తెలంగాణలో 68% ఉంది. డెఫినెట్ గా నీళ్లు మనకే ఎక్కువ వస్తాయి. 575 టీఎంసీల నీళ్లు వస్తాయి మనకు. అంత గొప్ప విజయాన్ని, శాశ్వతమైన హక్కును తెలంగాణ పొందే విధంగా కేసీఆర్ సాధించాడు. ఆ 575 టీఎంసీలు సాధిస్తే, ఇప్పుడు సాధించే అవకాశం ఉంటే, ఆ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించాలంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటే ఎవరిని పెట్టుకున్నదో తెలుసా? ఒక నీటిపారుదల సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్,
ఎవరైనా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉండి పోతిరెడ్డిపాడుకు పొక్కబెట్టి రాయలసీమ లిఫ్ట్ను పెట్టి ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టులో రాంగ్ అఫిడవిట్లు ఇచ్చిండు. పనులు ఆపేసినామని అఫిడవిట్ ఇచ్చిండు, పనులేమో ఫుల్ స్పీడ్లో జరుగుతున్నాయి. ఈ తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి తెలంగాణ నీళ్లు దోచుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. కోర్టు మొట్టికాయలేసింది ఆదిత్యనాథ్ దాస్ కు. బిడ్డ నిన్ను జైలుకు పంపిస్తా అని చెప్పింది. ఆయనకు లక్షల రూపాయల పెనాల్టీ వేసింది కోర్టు. ఎందుకు వేసింది పెనాల్టీ? ఎందుకు పంపుతా అన్న జైలుకు? తెలంగాణ ప్రయోజనాలు గండి కొడుతున్నావు, తెలంగాణకు అన్యాయం చేసేటట్టు వ్యవహరిస్తూ కోర్టును తప్పుదో పట్టించినావు కనుక నిన్ను జైలుకు పంపుతా అని కోర్టు చెప్తే ఆ పుణ్యాత్ముని తెచ్చి ఇప్పుడు తెలంగాణ నీటిపారుదల సలహాదారుడుగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎవరిని పెట్టుకుంటావు నువ్వు? ఇంకో గాలిని పెట్టుకున్నారు, సిడబ్ల్యూసి చైర్మన్. ఆయన పేరు ఏమో ఉండే, కుష్వోరా. ఆయన సిడబ్ల్యూసి చైర్మన్ ఉండి మన సెక్షన్ 3 దానికి రోజు అడ్డం రాస్తాడు, తెలంగాణ ప్రాజెక్టులకు రోజు అడ్డం తలేటోడు. సిడబ్ల్యూసి చైర్మన్ ఉండి ఎప్పుడు తెలంగాణకు అడ్డం తలుగు ఆదిత్యనాథ్ దాస్ కు మంచి దోస్తు. ఈయన పోయి ఆయనతో పెట్టు మనకే రోజు అడ్డమే తలుగు. ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ అడ్వైజర్ కాగానే ఆ కుష్వోరా ఇప్పుడు ఎల్ఎల్బి చదివిండట. ఆయనను సెక్షన్ 3 కింద తెలంగాణ నీటి వాటాలు తెచ్చుకోవడానికి అడ్వకేట్ ఎవరంటే కుష్వోరా. వీడు ఇంకో ద్రోహి. ఇక తెలంగాణ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది, ఎంత నిజాయితీ ఉన్నది. మనమేమో ఆర్ విద్యాసాగర్ రావు లాంటి నిప్పు లాంటి మనిషి నీళ్లు నిజాలు అనే పుస్తకం తెచ్చి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన మాజీ సిడబ్ల్యూసి ఇంజనీర్ను మనమేమో అడ్వైజర్ గా పెడితే, తెలంగాణ ద్రోహులను, తెలంగాణ హక్కులను కాలరాసినవాడు, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బగొట్టిన ఒక కుష్వోరాను, ఒక ఆదిత్యనాథ్ దాసును పెట్టుకొని వీళ్ళు వ్యవహారం చేస్తే తెలంగాణకు మేలు జరుగుతుందా? ఇదేనా తెలంగాణ నిజాయితీ? ఇదేనా తెలంగాణకు మీరు మేలు చేసే పద్ధతి? ఆలోచించండి. ఈరోజు ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్ అవుతుంటే ఇంకా బాధ కలిగేది ఏంటంటే, ఆ ISWR అంటే ఇంటర్ స్టేట్ వాటర్ పంపిణీ మీద చూసి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఇరిగేషన్ లో, వాళ్ళే మొత్తం ఎప్పటికప్పుడు పనిచేస్తుంటారు. ISWR అని డిపార్ట్మెంట్. దానికి ఒక ENC లేడు, దానికో చీఫ్ ఇంజనీర్ లేడు, దానికో సూపరింటెండెంట్ ఇంజనీర్ లేడు. అందరు రిటైర్ అయిపోయిన అంత ఖాళీ. ఇప్పుడు ఢిల్లీలో ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తే ఓ డిప్టీయో ఈఏవై కూర్చుంటాడు. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఎవరు వస్తుండ్రు? 3 అడ్వైజర్లు వస్తుండ్రు, ENC వస్తుండ్రు, CE వస్తుండ్రు. వాళ్ళేమో డజన్ల కొద్ది వచ్చి ట్రిబ్యునల్లో కూర్చుంటారు. మనకేమో ENC ఖాళీ, CE ఖాళీ, SC ఖాళీ. ఎవరు పోతారా అంటే ఒక డిప్టీఈ, ఒక ఈఈ. ఎప్పుడన్నా పోతే తెలంగాణ ద్రోహి ఆదిత్యనాథ్ దాస్. ఈయన మంచి చేయనీకి పోతుండా, చెడు చేయనీకి పోతుండా తెలియదు. ఇది కథ. ఇంకా బాధ కలిగేది ఏంటంటే, ఆ డిప్టీలు ఈలు ఢిల్లీకి పోతే విమానం టికెట్లు కొనుక్కోవాలి కదా, ఆ టికెట్ల బిల్లులు పాస్ అవుతలేవు ఫైనాన్స్ లా. ఆడ కమిషన్ ఇవ్వాలనే వాళ్ళు సొంత డబ్బులు పెట్టి వాళ్ళు జీతం పైసలు పెట్టుకోనేమో టికెట్లు కొనుక్కొని ఢిల్లీ పోతున్నారు. ఆ టికెట్ల పైసలు ఫైనాన్స్ లో పాస్ అవుతలేవు. ఇగో ఇది తెలంగాణ ప్రభుత్వం. కృష్ణా నదిలో కేసీఆర్ ఏమో పోరాడి సెక్షన్ 3 చేస్తే వీళ్ళు ట్రిబ్యునల్ ముందు చేసే వాదనలు ఎట్లున్నాయంటే, తెలంగాణ ద్రోహులైన ఒక అడ్వకేట్ ని పెట్టుకున్నారు, ఒక అడ్వైజర్ ని పెట్టిండ్రు, దానికో ENC లేడు, ఆ పోయిన డిప్టీకి టికెట్ బిల్లు పాస్ కాదు. ఇగో ఇది కాంగ్రెస్ చేస్తున్న నిర్వాహకం. ఇంకా పోతే ఇలా శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ మన ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని సీసీ లైనింగ్ చేసే పని చేస్తే మనం అప్పుడు కంప్లైంట్ చేసినాం. కేసీఆర్ గారు మన ప్రభుత్వం కంప్లైంట్ చేస్తే పనులు ఆగిపోయినాయి. ఆ రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ అయితే ఇప్పుడు 44,000 క్యూసెక్లు పోతున్నాయి. సిమెంట్ లైనింగ్ అయితే 90,000 క్యూసెక్లు పోతాయి. శ్రీశైలంకి వెళ్ళి డబుల్ పోతాయి. ఆ రోజు మనం పనులు ఆపినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడి అపెక్స్ కమిటీలో మాట్లాడి, కేఆర్ఎంబీతో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పనులు ఆపించినాం. ఇప్పుడు మళ్ళా 3 నెలల ఫుల్ ఫ్లెజ్ లో పనులు అవుతున్నాయి. వీళ్ళు గుడ్లు అప్పగిచ్చి చూస్తున్నారు. అది పూర్తి అయిపోయి 2 నెలల్లో వాళ్ళు పూర్తి చేసేటట్టు ఉన్నారు. అది పూర్తయితే ఈ మళ్ళొచ్చే వానకాలం 90,000 క్యూసెక్కులు పోతాయి. దాన్ని ఆపశాతం అయితే లేదు వీళ్ళకు, దాన్ని అడగశాతం అయితే లేదు ఈ ప్రభుత్వానికి. ఇంకోటి మీరు అందరు చూస్తున్నారు, బనకచెర్ల గోదావరి లింకు. ఇక కృష్ణా నీళ్లు పోయినాయి, గోదావరి నీళ్లు పట్టుకపోతారట. దాన్ని ఆపొద్దా? గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గోదావరి బనకచెర్ల లింకును పెడితే
కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఢిల్లీలో పోరాడి దాన్ని వ్యతిరేకించి ఆపిచ్చిన ఆ రోజు. కానీ ఇలా చంద్రబాబు నాయుడు రాగానే ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తున్నాడు. దానికి జలహారతి అని ఒక కార్పొరేషన్ పెట్టిండు. డిపిఆర్ రెడీ అయిపోయింది, టెండర్లు పిలుస్తున్నారు. ఇవాళ గోదావరి నీళ్లు కూడా ఇవాళ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేయాలి? ఆపాలనా వద్దా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆపాలనా వద్దా? మీకు చేత కాకపోతే జీఆర్ఎంబీని గట్టిగా అడగండి. జీఆర్ఎంబీ ఒప్పుకోకపోతే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అపెక్స్ కౌన్సిల్ అంటే రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి చైర్మన్ గా అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయబడ్డది. ఏదైనా వివాదం ఉంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రికి లెటర్ రాస్తే నెల లోపల మీటింగ్ పిలుస్తారు. ఆ మీటింగ్ లో మాట్లాడి ఇవాళ దీన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతలేవు? ఆనాడు కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్లో రాయలసీమ లిఫ్ట్ ఆపాలని పోరాడిండు, గోదావరి బనకచెర్ల ఆపాలని పోరాడిండు, ఆపిచ్చిండు. నువ్వు ఈ రోజు ఎందుకు అపెక్స్ కౌన్సిల్ డిమాండ్ చేస్తలేవు? ఎందుకు గోదావరి బనకచెర్లను ఆపలేకపోతున్నావో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదొక అన్యాయం. ఇక చేసినాం అంటారు. చేసిండ్రు. ఏం చేసిండ్రు? వీళ్ళు వచ్చిన ఏడాది అర్థంలో ఖమ్మంలో పెద్దవాగు కొట్టుకుపోయింది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. ఎస్ఎల్బీసీ కుప్పగూలిపోయింది. ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలిపోయింది. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఇప్పుడు మేము ఇంత పొడిగిచ్చినాం, మాది ఇంత గొప్ప తెలివి, మేము ఇంత చేసి పడగొట్టినాం, ఎస్ఎల్బీసీ ఇంత గొప్ప గట్టినాం, మేము ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు. అది కూడా అవాస్తవం. మన హయాంలో కూడా ఆ ప్రాజెక్టును దాదాపు 10.5 కిలోమీటర్లు తవ్వాం. చాలా ప్రయత్నం చేశాం. ఆ రోజు కేసీఆర్ గారి అసెంబ్లీ ప్రజెంటేషన్ లోనే చెప్పిండ్రు, ఈ ప్రాజెక్టును ఇరికించిండ్రు, ఈ ప్రాజెక్టును ఎడగాకుండా చేసిండ్రు అని ఆ రోజే కేసీఆర్ గారు చెప్పారు. ఇవాళ ఏమైంది? మేము ఏడాదిలో తగ్గిపారిస్తాం. బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది. ఇక మేము బీక్తం పడగొట్టమని మాట్లాడిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏమైంది? ఆగమాగం పోయినరు. నిపుణుల సలహా తీసుకోలేదు, సరిగ్గా చూసుకోలేదు. ఇవాళ పోయి తవ్వితే అది కుప్పగూలితే 8 ప్రాణాలు పోయినాయి. బాధ కలిగే అంశం ఏంటంటే ఈరోజు అది టీబీమ్ మిషన్, అది లోపలికి పోవడే తప్ప బయటకు వచ్చుడు ఉండదు. ఎందుకు బయటకు రాదు అంటే అది తవ్వేటప్పుడు 10 మీటర్ల వ్యాసంతో తవ్వుతూ లోపలికి పోతుంది. అది ఎట్లెట్లా లోపలికి పోతుందో వెనుకకేసి సిమెంట్ లైనింగ్ చేసుకుంటూ వస్తారు. 0.8 మీటర్ సిమెంట్ లైనింగ్ అవుతుంది. అంటే అప్పుడు నీళ్ళు వచ్చేది 9.2 మీటర్స్, 9.2 మీటర్ల వ్యాసంతో ఆ సొరంగం ఉంటుంది నీళ్లు రావడానికి. ఆ టీబీఎం అట్లే తవ్వుకుంటూ పోయి లాస్ట్కు దాని సైడ్ కొత్తేస్తారు. సొరంగం అంతా అయిపోయినాక నీళ్లు రావాలనేది దాని ఆలోచన. ఇన్లెట్ నుంచి ఒక టీబీఎం, అవుట్లెట్ నుంచి ఒక టీబీఎం పోయింది. ఇప్పుడు ఆ ఇన్లెట్ టీబీఎం ఏమో నడుస్తా ఉంది, దాని బేరింగ్ పోయింది, ఏదో వస్తుంది చేస్తుంది అన్నారు. ఇప్పుడు మొన్న కూలింది ఏంటిది? అవుట్లెట్ టీబీఎం కూలింది. ఇప్పుడు ఆ టీబీఎం ఖతం అయిపోయింది. ఆ టీబీఎం ఏమైంది? కూలి పనికి రాకుండా అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అది బయటకు రాదు, ముంగటికి పోదు. బయటకు ఎందుకు రాదు? నువ్వు వెనకకెళ్ళి సిమెంట్ లైనింగ్ చేసినావు కదా, దాని వృత్తం 10 మీటర్లు, కానీ నువ్వు లైనింగ్ చేసిన తర్వాత 9.2 మీటర్స్ తో అయిపోయినాక 9.2 మీటర్సే క్లియర్ విడుతుంది. ఇప్పుడు తీయాలంటే మనం మొత్తం లైనింగ్ అన్న గులగొట్టాలి. లైనింగ్ గులగొట్టలేవు, టీబీఎం బయటకు రాదు, అది ముంగటికి పోదు. మొత్తంగా ఎస్ఎల్బీసీ త్రిశంకు సర్గంలో పడ్డది. ఇలా పరిస్థితి ఏంటంటే కనీసం శవాలు కూడా బయటకు తీస్తలేరు. 2 నెలలు అయిపోయింది. ఇక దాని ఆపరేషన్స్ కూడా బంద్ చేసి నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చున్నారు. ఇక మేము వడగొట్టినాము, మేము ఇంత చేసినాం, మేము అంత చేసినామంటే ఏం చేసిరు నాయన? పెద్దవాగు కొట్టుకపాయ్, టనల్ కుప్పగూలిపాయ్, వట్టెం పంప్ హౌస్ మునిగిపాయ్. ఏడాది అర్థంలో మీరు ఉద్ధరించింది ఏంటంటే 1 ఎకరానికి నీళ్లు ఇచ్చింది లేదు, ఒక ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు, చేసింది ఏమి లేదు. కాళేశ్వరం ఏమో కావాలని పండబెట్టిరి. ఇంతకు మించిన ఉద్దారకం ఏమైనా ఉన్నదా మీరు చేసింది? అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏం చెప్తాడబ్బా బడ్జెట్లో? నేను కూర్చొని మంచిగా రాసుకున్నా. ఏం చెప్పిండు? ఈ మొదటి సంవత్సరంలోనే 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా, 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా, మాది పనిచేసే ప్రభుత్వం, మాది చేతుల ప్రభుత్వం, మేము ఇంతగానో పనిచేస్తాము అన్నారు.
ఏడాది అయిపోయింది. మొన్న మళ్ళీ బడ్జెట్ పెట్టిరు. నేను తీస్తే ఏమైనా చేసిండ్రా భయ అని పుస్తకం అంతా చదువుతాయి. ఏమన్నది ఒక్క ప్రాజెక్టు పూర్తయింది లేదు, ఒక్క ఎకరానికి వచ్చింది లేదు. నేను లేచి అడిగిన, ఏమైనా పోయినసారి అసెంబ్లీలో 6,50,000 ఇస్తాంటివి, 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తాంటివి, మరి ఏది పూర్తి చేసినావో ఏడ నీళ్ళు ఇచ్చినావో జర చెప్తావా అన్న. మాట్లాడుతూ ఒట్టు మళ్ళీగా తలకాయకి ఎందుకు వేసుకున్నాడు, పోవుడే పోడు బయటకిగా మాట్లాడడం లేదుగా. ఇది వాళ్ళ కథ. ఇప్పుడు అపోజిషన్ లో కూర్చున్నప్పుడు మస్తుగా నరకచ్చు, చేస్తే తెలుస్తుంది. మరి ఏడవే 6,50,000 అన్నోని 65,000 ఎకరాల కన్నా ఇవ్వచ్చు కదా, పోనీ 6,000 ఎకరాల కన్నా ఇవ్వచ్చు కదా. ఆ 65,000 లేదు, 6,000 లేదు, గొండు సున్నా. ఇప్పుడు మళ్ళీ చెప్పిండి ఈ సంవత్సరం 6 లక్షలకి ఇస్తాను. ఇక చూడాలి మళ్ళీ ఏం చెప్తాడు. ఇక మళ్ళీ బడ్జెట్ పట్టుకుంటా, ఇచ్చిపెట్టాను నేను. ఇది కథ వీళ్ళది. అంటే ఈ రకంగా ఏ ఒక్క పని కూడా చేసినటువంటి పరిస్థితి కానీ ఇది కానీ లేదు. ఇప్పుడు దాని ఎస్ఎల్బిసి అది ఆగమ్య గోచరం, త్రిశంకు స్వర్గం అయిపోయింది. సుంకిశాల అది ఇరిగేషన్ కాదు, అది డ్రింకింగ్ వాటర్, హెచ్ఎండబ్ల్యూఎస్ అని చెప్తలేను. అది కూడా కుప్ప కూలిపోయింది. ఇరిగేషన్దే మాట్లాడాలని ఇవాళ ఇరిగేషన్ మందమే మాట్లాడుతున్నా. అమ్మా ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఆగమ్య గోచరం అంతా ఆగమాగం, త్రిశంకు స్వర్గంలో పడ్డది అది. వీళ్ళు చేసిన ఆగమాగం పనులకు ఇది ఎంత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లుంటుందంటే, ఏ పని చేసినా సగం సగం ఆగమాగం, ఏది పురాగా కొనేది. రుణమాఫీ సగం కూడా కాలే, రైతు బంధు పావుల వల్లే, మూసి ముట్టుకొని దాన్ని వదిలిపెట్టిండ్రు, హైడ్రా ముట్టుకొని చేతులు కాల్చుకొని దాన్ని ఇడిచిపెట్టిండ్రు. ఏది చూసినా సగం సగం ఆగమాగం. సరే, మనకు టైం తక్కువ ఉన్నది, నేను ఇప్పటికే ఎక్కువైపోయింది, ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తా. రెండవ టాపిక్ చూసినాం. అంటే ఇప్పుడు ఈ ఏడాది అర్థంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సాగునీటి రంగంలో ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బకొట్టిందో మీకు చెప్పే ప్రయత్నం చేసిన. ఇక రెండవ పుస్తకం సాగునీటి రంగంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం. అంటే ఏం చేసింది బీఆర్ఎస్ 10 ఏళ్లలో, దీన్ని కూడా చాలా చక్కగా శ్రీధర్ దేశపాండే గారు వివరించే ప్రయత్నం చేసినారు. అందులో చాలా ఉన్నాయి, టైం లేదు, నేను క్లుప్తంగా చెప్పి కొంత స్కిప్ చేస్తా. మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ. చాలా మంది అనుకుంటారు ప్రభుత్వం వచ్చినాక ఈ స్కీమ్ వచ్చిందేమో అని, కానీ కేసీఆర్ గారు తెలంగాణ రావడానికి 2 ఏళ్ల ముందే ఆలోచించిండు. తెలంగాణ వస్తే ముందే ఏం చేయాలి అంటే, జయశంకర్ సారు, ఆర్ విద్యాసాగర్ రావు గారు మేధో మదనంలో పుట్టిందే చెరువుల పునరుద్ధరణ. దాని పేరు మిషన్ కాకతీయ అని 2 ఏళ్ల ముందు పెట్టిండ్రు. ఎంత అద్భుతంగా ఒక యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆ చెరువుల పునరుద్ధరణ జరిగితే 10,50,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు మా అన్న చెప్పిండు, నిరంజన్ అన్న, ఈ చంద్రబాబు రాజశేఖర రెడ్డిల పుణ్యం దశాబ్దాల తరబడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పేరు మారిపోయింది. దాని ఎవడు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ అంటలేరుగా, వాటి పేరే పెండింగ్ ప్రాజెక్టులు. ఆ పేరు ఎవరు తెచ్చిండ్రు? ఇదే ఘనత వహించిన కాంగ్రెస్ తెలుగుదేశంలో పుణ్యం. ప్రాజెక్టుల పేరు మర్చిపోయినరు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని పాదయాత్ర, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిరాహార దీక్ష. ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామనే కాడికి వచ్చింది కథగా. ఆ పెండింగ్ ప్రాజెక్టులను నిరంజన్ అన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా, లక్ష్మారెడ్డి గారు మంత్రిగా, నేను నీటిపారుదల మంత్రిగా ప్రాజెక్టు సైట్ల దగ్గర నేల మీద జంప్కాన్ వేసుకొని పండుకున్నాం. మేము ఆడ పనిచేసినాం. పరుపులు వేసుకోలే, మంచాలు వేసుకోలే, మేము జంప్కాన్ వేసుకొని మేము ప్రాజెక్ట్ సైట్లలో పండుకొని రాత్రింబవళ్ళు పనిచేస్తే ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 8 లక్షల ఎకరాలు ఆ వలసల జిల్లా పాలమూరు జిల్లాకు నీళ్లిచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మనం సాధించింది. ఏం చేసిండ్రంటే, నేను ఒకసారి మా అన్న గుర్తు, అన్న నేను మీ అందరం ఇట్లే ఆ కల్వకుర్తి కెనాల్ మీద పోతా ఉన్నాం, నీళ్ళు వచ్చినాయి, ఇంకా కొన్ని స్ట్రక్చర్స్ ఏదో పెండింగ్ ఉంటే చూస్తూ పోతున్నాం. పోతుంటే ఏదో ఒక ఊర్లో రైతు ఒక పొలం కాడ ఆగి మాట్లాడిచ్చినాం. ఏం సంగతి అమ్మి, అంత మంచిదేనా, ఎట్లున్నావు, ఏం సంగతి అంటే, మాకేందన్నా ఇప్పుడు నీళ్లు ఫుల్లు, చేపలు ఫుల్లు, కరెంటు ఫుల్లు, మంచిగున్నామన్నా కేసీఆర్ వచ్చినాక అన్నాడు. ఒక సామాన్య రైతు నోట్లో మాట, నీళ్లు ఫుల్లు, చేపలు ఫుల్లు, కరెంటు ఫుల్లు, మాకు డోకా లేదు అన్నాడు. అది తెలంగాణ సాధించినటువంటి విజయం. అట్లా ఎన్నో విషయాలు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న స్టేజ్ 2ను పూర్తి చేసి 4 లక్షల ఎకరాల్లో నీళ్లు బారించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఖమ్మం జిల్లాలో భక్త రామదాస్ ప్రాజెక్టును
11 నెలల్లో పూర్తి చేసి వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నిజాం కాలంలో కట్టిన ఆర్డీఎస్ ప్రాజెక్టును ఇదే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో 87,500 ఎకరాలు బారే ఆర్డీఎస్ 10,20,000కు పడిపోతే అక్కడ తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ 10 నెలల్లో పూర్తి చేసి నీళ్లు అందించింది గద్వాల్ ఆలంపూర్ ప్రాంతానికి బీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లా ఎన్నో ప్రాజెక్టులు. పాలమూరు రంగారెడ్డి ఇవాళ అన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి మంచిగా చెప్పిండు. పాలమూరు రంగారెడ్డి 80% పూర్తయింది. ట్రయల్ రన్ అయిపోయింది. నీళ్లు వచ్చినాయి బయటకు. కేవలం ప్యాకేజ్ 3లో రాళ్లు వచ్చినాయి కొద్దిగా. ఒక 3-4 కిలోమీటర్లు ఆ రాళ్లు బ్లాస్ట్ చేసి కెనాల్ త్రూ చేయాలి అంతే. టనల్ అయిపోయింది, పంప్ హౌస్ అయిపోయింది, సబ్ స్టేషన్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. జస్ట్ 4-5 కిలోమీటర్లు ఆ రాళ్లను బ్లాస్టింగ్ చేసి కాలువ త్రూ చేస్తే పాలమూరు జిల్లాలో 50 టీఎంసీల నీళ్లు మనం నింపుకునేది ఉండే వానాకాలంలో. ఏడాదిని అర్థమైంది 3-4 కిలోమీటర్ల కాలువదవ చేత కదా ఈ ప్రభుత్వానికి. ఆ 3-4 కిలోమీటర్లు ప్యాకేజ్ 3లో కాలువ తవ్వి ఉంటే నాగాపూర్ రిజర్వాయర్లో 8.5 టీఎంసీలు, ఏదుల్లో 6.5 టీఎంసీలు, వట్టెంలో 16 టీఎంసీలు, కర్వెనలో 17 టీఎంసీలు, మొత్తం 50 టీఎంసీల నీళ్లు మనం నిలుపుకునే అవకాశం ఉండే కదా. మీకు తెలివి లేక నీళ్లు వాడక 65 టీఎంసీలు ఆంధ్రాకి ఎక్కువిస్తారు ఈ సంవత్సరం. ఇంకా 2 ఏళ్ళు అంటుండు. ఏంది వాళ్ళ ఉద్దేశం? జల్లి పూర్తయితే అంతా కేసీఆర్ చేసిండు అనుకుంటారని ఓ 2 ఏళ్లు వండబెట్టి మళ్ళా నిన్న ఉత్తమ్ పోయి ఇంకా 2 ఏళ్లకు చేస్తారట మెల్లగా. ఆడ ఉన్న పని ఏంది? గట్టిగా చేస్తే 4 రోజుల పని ఉండదు. 4 రోజులు గట్టిగా చేస్తే 50 టీఎంసీలు పాలమూరు ఎత్తిపోతల పథకంలో నింపుకునే అవకాశం ఉంది. దాన్ని ఇలా పండబెట్టి అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ రోజు ఎన్ని కేసులు వేసినా ఏమేసినా పాలమూరులో అద్భుతంగా ఇలా పట్టుదలతో కేసీఆర్ గారు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకుపోయింది. పాలమూరు లిఫ్ట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ లిఫ్ట్. కాళేశ్వరం కంటే పెద్ద లిఫ్ట్ పాలమూరు ఎత్తిపోతల పథకంలో పెట్టాం మనం. లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ లిఫ్ట్. అట్లే సీతారామ ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసి 6,74,000 ఎకరాలకు ఇచ్చే సీతారామను తన మెదడు కరిగించి రూపకల్పన చేసినారు. ఆ రాజీవ్ సాగర్, ఇందిరమ్మ సాగర్ అది అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అయిపోయి అభయారణ్యంలో చిక్కుకపోతే అభయారణ్యం నుంచి బయటకు తెచ్చి అంతర్రాష్ట్రం నుంచి బయటకు తెచ్చి అచ్చంగా మన చేతిలో ఉండేటట్టు ఆలోచించి ఎగువ ప్రాంతాలైన ఖమ్మం జిల్లాకు, పాలేరుకు, సాగరాయకట్టుకు ప్రతి ఎకరాకు ఖమ్మం జిల్లాలో నీళ్లిచ్చే అద్భుతమైన ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు. అది 60% పూర్తయింది. వీళ్ళు పోయి మోటార్లు కొట్టి ఒత్తి ఇలా పోజులు కొడుతున్నారు నీళ్ళంతా మేమే తెచ్చినామని. ఇవాళ దాన్ని పూర్తి చేయండి. ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేయండి. సమ్మక్క బ్యారేజ్ ఇవాళ దేవాదుల్లో 72 మీటర్లు ఉంటాయి తప్ప మోటార్ నడవని పరిస్థితి. నీళ్లుంటాయి, కళ్ళ ముందు నుంచి నీళ్లు పోతాయి, కానీ అక్కడ లెవెల్ మెయింటైన్ కాక దేవాదుల మోటార్లు నడవకపోతే కేసీఆర్ గారు అక్కడ సమ్మక్క బ్యారేజ్ కట్టిండ్రు. సమ్మక్క బ్యారేజ్ కట్టి సంవత్సరానికి 205 రోజులు నీళ్లు తీసుకునేటట్టు దేవాదుల పంపులు నడిచేటట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఎంత చేతగాని కాంగ్రెస్ అంటే ఈ సంవత్సరం జనగాంలో, స్టేషన్ గన్పూర్లో, పాలకుర్తిలో 600 కోట్ల రూపాయల పంట ఎండిపోయింది. ఏంది వీళ్ళు చేసింది? ఆ ఎవ్రీ ఇయర్ ఆ మోటార్లు, ఆ పంప్ హౌస్లను సర్వీసింగ్ చేయాలి. ఏది వానకాలం వచ్చే ముందు సర్వీసింగ్ చేయాలి. అక్కడ పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వాలి. వీళ్ళు ఆ జీతం ఇయ్యక, ఆ సర్వీసింగ్ చేయక ఎంత అవుతుంది? దానికి 6 కోట్లు అవుతుంది. 6 కోట్ల రూపాయలు ఇచ్చే తెలివి లేక 40 రోజులు లేటుగా దేవాదుల మోటార్లు ఆన్ చేసిండ్రు. 40 రోజులు నీళ్ళని బాయ్, నీళ్లు అందకపోయా, యాసంగి పంట ఎండిపోయాయి. అంటే 6 కోట్ల రూపాయలు ఆలస్యంగా ఇచ్చి 600 కోట్ల రూపాయలు ఎండబెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇగో ఇది వీళ్ళు చేసిన కార్యక్రమం. మనమేమో బ్యారేజ్ కట్టినాం, దేవాదులు పూర్తి చేసినాం, ఇంకా సర్వీసింగ్ మెయింటెనెన్స్ చేయక పంటలు ఎండబెట్టినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇంకా అట్లా చూస్తే చాలా ఉన్నాయి. మిడ్ మానేర్ గాని, నాగార్జున సాగర్ మోడర్నైజేషన్. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. మా దేశపాండే గారిని ఇక్కడ నేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మేము ఆ రోజు నాగార్జున సాగర్ మోడర్నైజేషన్ ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పక్కకు పెట్టిండ్రు. మనం వచ్చినాక దాన్ని స్పీడ్గా చేయాలి. ఎడమ కాలువ లిఫ్ట్లన్నీ బాగా చేయాలి, లైనింగ్ చేయాలి, టేల్ అండ్ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలి, పూర్తి స్థాయిలో 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు బారించుకోవాలని మనకు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ అయ్యింది. దాన్ని ఎట్లనే చేద్దామని ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని
ఇట్లా కాదు దేశపాండే గారు, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టండి, నేను కూడా ఉంటానులా. ఇరిగేషన్ మినిస్టరు, ఇరిగేషన్ సెక్రటరీ, మా దేశపాండే గారు, చీఫ్ ఇంజనీరు, ఎస్సీలు, ఈఈలు, డిప్టీలు, కాంట్రాక్టర్ దాకా పెట్టాం. నెలకు టార్గెట్ పెట్టుండ్రి, డైరెక్ట్ వాట్సాప్ లో రివ్యూ చేస్తా. ఎవ్రీడే సాయంత్రం ఎంత పని అయిందో, ఎంత క్వాంటిటీ జరిగిందో పెట్టాలని చెప్పి మేము ఒక గ్రూప్ పెట్టుకున్నాం. మేము గ్రూప్ పెట్టుకొని రివ్యూ చేసి 2.5 సంవత్సరాలు దాన్ని పూర్తి చేసినాం. వరల్డ్ బ్యాంక్ కూడా వచ్చిండు ఒకసారి. ఇదే ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది, ఎడమకాలువ నాగార్జున సాగర్. వాళ్ళదేమో 60% పెండింగ్ ఉన్నది. కుడికాలువ వాళ్ళది, ఎడమకాలువ మనది. వాళ్ళదేమో 60% పెండింగ్ ఉన్నది. మన ఎడమకాలువ పూర్తి చేసినాం. అప్పుడు మీరు ఎట్లా చేసిండ్రు బై అని వరల్డ్ బ్యాంక్ కూడా అడిగితే, దేశపాండే గారు, మా ఇరిగేషన్ సెక్రటరీ గారు, ఇట్లా మేము ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం, మా మంత్రి, సెక్రటరీ, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను పెట్టి ఎంబడబెట్టి చేసినామంటే వాళ్ళు ఒక నోట్ ఇచ్చిండ్రు. అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ తరహా గ్రూపులు పెట్టుకొని ఈ పద్ధతుల్లో పనిచేయండి అని వరల్డ్ బ్యాంక్ కూడా మనం మెచ్చుకొని పోయినటువంటి సందర్భాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇట్లా చాలా ఉన్నాయి. మిషన్ కాకతీయ అప్పుడు ఒక్కొక్క సంవత్సరం 6,000 చెరువులకు జీవోలు ఇవ్వాలి. 6,000 చెరువులకు జీవోలు ఇవ్వాలంటే అది ఎస్టిమేట్ ఏమో ఇంజనీర్లు వేయాలి. కింద ఎక్కడో చేర్యాల మండలంలో ఇంజనీర్ ఎస్టిమేట్ వేయాలి. ఆ ఎస్టిమేట్ ఎస్సీకి పోవాలి వరంగల్. ఆ నుంచి చీఫ్ ఇంజనీర్ కు జలసౌదకు రావాలి. ఆడికేళ్ళు సెక్రటరియట్ లో ఓ స్క్రూటినీ చేస్తే ఆయన ఉంటాడు ఎస్సీ, ఆడికి పోవాలి. ఆడికేళ్ళు ఇరిగేషన్ సెక్రటరీకి, ఆడికేళ్ళు ఫైనాన్స్ కు, ఆడికేళ్ళు మంత్రికి వచ్చి సంతకం పెడితే జీవో రావాలి. ఈ 6,000 చెరువులకు ఒక యుద్ధం లాగా చేయాలని కేసీఆర్ గారు పైనుంచి ఆదేశం. మిషన్ కాకతీయ చేయాలంటే ఆ రోజు మేము ఫైల్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి తెచ్చినాం. మేము అంటే ఏఈ ఎస్టిమేట్ చేసి ఆన్లైన్ లో పెడితే ఎక్కడ ఒక రోజు కంటే ఎక్కువ ఆగిందంటే అలారం వస్తుంది. ఫైల్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టినాం. ఏఈ టు డిఈ, డిఈ టు ఈఈ, ఈఈ టు ఎస్సీ, ఎస్సీ టు సిఈ, సిఈ టు సెక్రటరేట్, సెక్రటరేట్ టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ టు ఇరిగేషన్ సెక్రటరీ అండ్ మినిస్టర్ అండ్ జీఓ. ఫైల్ మానిటరింగ్ సిస్టమ్ పెడితే రోజుగా మా దేశపాండే ఒక అశోక్ రెడ్డి అనో పిఎస్ ఉండే ఇదే పనిగా యాడ ఫైల్ ఆగితే అలా ఫోన్ కొట్టుడే. ఎంబడబడి చేస్తే కేసీఆర్ గారు పెట్టిన లక్ష్యం, ఆయన పెట్టిన పరీక్ష పాస్ అవడం అంత ఈజీ ఉండదు. చాలా కష్టపడితే ఆ చేజింగ్ లో ఫైల్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టి ఎక్కడ ఫైల్ ఆగకుండా అట్లా జీవోలు ఇస్తూ, ఇందాక ఎవరో మిత్రుడు చెప్పిండు, ఎమ్మెల్యేలు కొబ్బరికాయ కొట్టకపోతే కూడా ఎమ్మెల్యేకి ఫోన్ చేయాలి. దేశపాండే గారు, వేణుగోపాల్ గారు చెప్పినట్టు. ఎక్కడన్నా ఎమ్మెల్యే గారు ఆరోగ్యం బాగలేకనో ఏదన్నా అయితే ఎమ్మెల్యేకి ఫోన్ చేసి వారం లేట్ అవుతుంది, మళ్ళీ వాన పడుతుంది, చెరువు కావాలి, నువ్వు పర్మిషన్ ఇస్తే స్టార్ట్ చేస్తా, నువ్వు తర్వాత వచ్చి కొబ్బరికాయ కొట్టు, అట్లా ఎంబడబడి చేసినటువంటి పని. ఎంతో కష్టపడి ఒక డెడికేషన్తో ఒక ఉద్యమ పార్టీ గనక, ఉద్యమాల్లో నుంచి తెలంగాణ సాధించిన పార్టీ గనక 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానంలో అద్భుతమైనటువంటి విజయాలను సాధించింది. ఇంకా సులువుగా మీకు అర్థం కావాలంటే, మనకంటే ముందు 10 ఏళ్లు కాంగ్రెసే ఉంది కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి, తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి ఉండే, తెలంగాణలోకే ఉండే పొన్నాల లక్ష్మయ్య గారు, సుదర్శన్ రెడ్డి గారు. సో 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతంలో ఏర్పడ్డ కొత్త ఆయకట్టు ఎంత అంటే 5,71,000 ఎకరాలు. మనకు 9.5 ఏళ్లే, అందులో 2 ఏళ్లు కరోనా. 9.5 ఏళ్లు అందులో 2 ఏళ్లు కరోనా. మొదటి సంవత్సరం అయితే అంత ఆగమాగం, సంసారమే సురాయించలేదు, ఇంజనీర్లు ఎవడో తెలియదు, బడ్జెట్ ఎవడో తెలియదు, మనకి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదు. అయినా 9.5 సంవత్సరాల్లో మనము తెచ్చిన కొత్త ఆయకట్టు 18 లక్షల ఎకరాలు. 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 30 లక్షల ఎకరాల స్థిరీకరణ. అంటే లైక్ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 గానీ, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 గానీ, నిజాం సాగర్ గానీ అన్ని ప్రాజెక్టులకు సప్లిమెంటేషన్ త్రూ కాళేశ్వరం ప్రాజెక్ట్. అంటే మొత్తంగా 50 లక్షల ఎకరాలకు 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లిచ్చింది. 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 30 లక్షల ఎకరాల స్థిరీకరణ చేసినాం. మరి 10 ఏళ్ల కాంగ్రెస్ ఏం చేసింది? 2004 నుంచి 14 కంటే 5,71,000 ఎకరాల కొత్త ఆయకట్టు, 93,000 ఎకరాల స్థిరీకరణ. ఇగో ఇది నక్కకు నాగలోకానికి ఉన్న తేడా. ఇది కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు ఉన్న తేడా. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఏడాది అర్థంలో ఏం సాధించిండ్రా అంటే గుండు 0, 1 ఎకరం కూడా కొత్త ఆయకట్టు వచ్చింది లేదు. ఏమనంటే బీఆర్ఎస్ తిట్టుడు, కేసులు వెట్టుడు, బురద జల్లుడు, ఇది తప్ప చేసింది ఏమైనా ఉన్నదా? ఇది మీరు ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దేశపాండే గారు ఇందులో పెట్టిన విషయాలు, కాళేశ్వరం విషయంలో వక్రీకరణలు, వాస్తవాలు. దయచేసి నేను అందరినీ కోరేది ఒక్కటే, తెలంగాణ సోయిగల్ల వాళ్ళు, తెలంగాణ మేధావులు, తెలంగాణ ఉద్యోగులు,
తెలంగాణ ఉద్యమకారులు తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఆన్లైన్ లో కూడా ఈ పుస్తకం పెట్టిస్తాం. మీరు కొడితే ఆన్లైన్ లో వచ్చేస్తుంది, చదవండి, లేదా మీకు బుక్ను పంపిస్తాం. అదేవిధంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానం గురించి కూడా చదవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఎక్కడెక్కడ వచ్చింది, ఏ ప్రాజెక్టుకి ఎంత వచ్చింది, ఏ కాన్స్టిట్యున్సీలు ఎంత వచ్చిందో కూడా రాసిండి. ఇలా ఉత్తగా గంపగుత్త చెప్పలే. ఇలా ఏ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టు వచ్చింది, ఏ జిల్లాలో ఎంత వచ్చింది, ఏ నియోజకవర్గంలో ఎంత వచ్చిందో కూడా ఇందులో స్పష్టంగా చెప్పబడ్డది. అంటే దీన్ని బట్టి అంటే ఎంత నిజాయితీ ఉంటే పని చేస్తే రాయగలుగుతాం కదా, పని చేయకపోతే రాయగలుగుతాడా? సో ఎవ్రీవన్ షుడ్ రీడ్ దిస్. ఎవడైనా అడ్డం మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళకు గట్టిగా మీరు దిమ్మె తిరిగేటట్టు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. నిజంగా మనస్ఫూర్తిగా దేశపాండే గారిని అభినందిస్తా ఉన్నా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన పనో మేం చేయాల్సిన పనినో ఇవాళ తాను మీదేసుకొని ఈరోజు ఒక ఇంజనీర్గా ఆయన కష్టపడ్డాడు గనక, అందులో మునిగి తేలిండి గనక నిజాలు ప్రజలకు తెలవాలి, వాస్తవాలు ప్రజల ముందుంచాలని చెప్పి నిజాయితీగా ఈ 2 పుస్తకాలు ఆయన ఈరోజు తీసుకురావడం జరిగింది. వారిని నేను మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పక్షాన, ఈ తెలంగాణ ప్రజలు ఎవరైతే ఈ తెలంగాణ ప్రయోజనాలు కాంక్షిస్తారో, తెలంగాణ బాగుండాలని కోరుకునే అందరి పక్షాన వారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హ్యాట్స్ ఆఫ్ టు దేశపాండే గారు. ఆయన పాపం రిటైర్ అయ్యిండు, హ్యాపీగా పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఈ కెన్ గో టు అమెరికా, ఈ కెన్ ఎంజాయ్ హిజ్ లైఫ్. బట్ ఆయన ఆనాడు ఉద్యమంలో జేఏసీ పెట్టి జై తెలంగాణ అని ఇంజనీర్ల జేఏసీ తరఫున కొట్లాడిండు. తెలంగాణ వచ్చిన తర్వాత జేఏసీ స్ఫూర్తితో తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కావాలని తనలాడిండు. రిటైర్ అయినా నేను టైర్డ్ కాలేదు, ఇంకా తెలంగాణ సేవకుడిని అనుకున్నాడు. ఇవాళ తెలంగాణ సేవలో ఆయన ఈ అద్భుతమైన పుస్తకాలు తెచ్చి ముందు పెట్టిండు. ఇప్పుడు ఏమైతుంది దీంతోని? కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రేపటి నుంచి ఏం మాట్లాడగలుగుతుంది? నోరు మూసుకొని పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పని చేసి ఇంతకంటే మేము మంచిగా పని చేస్తామని చెప్పాల్సిందే తప్ప ఇంకా అడ్డం తొడ్డం మాట్లాడితే నడవదు. ఇప్పుడు నిజాలు ప్రజల ముందుకు వచ్చినాయి. నౌ దే ఆర్ ఫోర్స్డ్ టు వర్క్, దే ఆర్ ఫోర్స్డ్ టు డెలివర్, దే ఆర్ ఫోర్స్డ్ టు డూ ద వర్క్. పని చేయాల్సిందే తప్ప పని చేయకపోతే రేపు ప్రజల ముందు తల వంచాల్సిందే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ ఏం చేసిందో ఇవాళ రాష్ట్ర ప్రజల చేతికి వెళ్ళింది. కాళేశ్వరం మీ కుట్రలు ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించిండు. దీని తర్వాత మీ కుట్రలు నడవై, మీ అవాకులు చెవాకులు చెల్లై అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంత అద్భుతమైనటువంటి పుస్తకాలు తెచ్చి ఇంత ఓపికగా విన్న మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ.